నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని కోరారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. అరవింద్ ను పార్లమెంటుకు పంపితే రైతుల సమస్యలు పరిష్కరించినట్లేనని చెప్పారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి నిరసన తెలిపారంటే అది కేసీఆర్ సర్కార్ వైఫల్యమేనన్నారు. మరోవైపు తాను గెలిస్తే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హామీనిచ్చారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఇవాళ మనందరికీ పసుపుకి పునర్వైభవం దిశగా నన్ను మార్గదర్శనం చేపించి ఇవాళ మనకందరికీ పసుపుకి చెరుకు లాంటి తీపి కబుర్లు తీసుకువచ్చింది, నాతో మొత్తం పని చేపించింది రామ్ మాధవ్ గారు. ఒకవైపేమో 2022 సంవత్సరం వరకు 5 కోట్ల మహిళలకి స్వంత ఇల్లు కల నెరవేరాలా అని 2 కోట్ల ఇల్లు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా 3 కోట్ల ఇల్లులు ఇంకో 3 సంవత్సరాల లోపల హ్యాండ్ ఓవర్ చేసే పని మీద ఉన్న నాయకుడు 5 కోట్ల మహిళలకి ఇల్లు ఇచ్చుకుంటా మరి స్వంత తల్లి మాత్రం రేకుల ఇళ్లనే ఉంటుంది. అటువంటి నాయకుడు నరేంద్ర దామోదాస్ దాస్ మోదీ. ఇటువైపు వస్తే పేద మహిళల కోసం ఏదైతే నిధులు మోదీ గారు పంపుతా ఉన్నారో కమిషన్లకు కక్కుర్తిపడి మహిళల ఇల్లు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఆ నిధులన్నీ మిషన్ భగీరథకి మరలించి కమిషన్లు తీసుకుంటున్న ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రపు సమస్యలని ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన పద్ధతిలో లేవనెత్తిన ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ వారు ఎప్పుడూ చేయలే. అరవింద్ గారు ఢిల్లీకి రైతులతో కలిసి వచ్చి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుని వచ్చి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గృహ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని కలిసి ఇక్కడి రైతులు ముఖ్యంగా పసుపు ఎర్రజొన్నలు పండించేటటువంటి రైతులు చెరుకు రైతులు వీరి యొక్క సమస్యల్ని కూలంకషంగా వారికి తెలియజేసిన తర్వాత వారే ఆశ్చర్యపోయారు. అరే ఇన్ని సమస్యలున్నాయా, మరి ఇక్కడ స్వయముగా